హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, తమ్నైల్లో చూసినారు కదా, 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్స్లో 365 డేస్లో యూట్యూబ్ ఏది కౌంట్ చేస్తుంది అని తమ్నైల్లో అయితే పెట్టినాను. నేనైతే ఓన్లీ వాచ్ టైం అయితే కౌంట్ చేస్తుంది. మినిమం క్రైటీరియా అయితే 1000 సబ్స్క్రైబర్లు అయితే ఉండాలి. 365 డేస్ కంప్లీట్ అయిన తర్వాత వాచ్ టైం అనేది డిక్రీజ్ అయితే అవుతుంది అనమాట. కానీ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఎర్న్ సెక్షన్లో డిక్రీజ్ అయితే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2022లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఒక 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినారు. మీకు 700 సబ్స్క్రైబర్లు అయితే వచ్చినారు. అలాగే వాచ్ టైం అనేది 100 అవర్స్ అయితే వాచ్ టైం అయితే వచ్చిందనమాట. మీకు టైం లేక యూట్యూబ్ ఛానల్ అనేది 2022లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసినారనమాట. కంప్లీట్గా స్టాప్ చేసిన యూట్యూబ్ ఛానల్ మళ్ళీ 2024లో స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేశాను. ఎర్న్ సెక్షన్లో పెద్ద క్రియేటర్లు చెప్పినట్లు ఎర్న్ సెక్షన్లో వాచ్ టైమ్ 0 అయి ఉండాలా, సబ్స్క్రైబర్స్ 0 అయి ఉండాలా కదా. కానీ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే మీకు 700 ఉన్నారు కదా, 700 అలాగే ఉంటుంది. ఎర్న్ సెక్షన్లో ఉన్న వాచ్ టైమ్ అనేది 0 అయి ఉంటుంది అనమాట. విత్ ప్రూఫ్స్ అయితే నేను చూపిస్తాను. లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా 10 మందికి అయితే రీచ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేద్దాము. యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తానే ఈ విధంగా అయితే ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2022లో ఛానల్ స్టార్ట్ చేసి ఆపేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీరు వీడియోస్ పెట్టినట్లయితే సబ్స్క్రైబర్ కౌంట్ అనేది డిక్రీజ్ కాదనేది చెప్పినాను కదా, చూపిస్తాను. ఇది సేమ్ మీకు ఎగ్జాంపుల్లో ఏ విధంగా చెప్పినానో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తున్నాను అనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ ఛానల్ మిస్టర్ వినోద్ మచాస్ షార్ట్స్, ఇది కూడా మన యూట్యూబ్ ఛానలే అండి. నేను ఈ ఛానల్ ఒక 2 ఇయర్స్ ముందు అయితే స్టార్ట్ చేసినాను అనమాట. స్టార్ట్ చేసి ఒక 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. 30 వీడియోస్ గాను 711 సబ్స్క్రైబర్లు అయితే వచ్చినారు. మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ వీడియో చూడండి, 688 డేస్, దగ్గర 700 డేస్ అయితే స్టాప్ చేసినాను అనమాట. మీరు చూసుకోవచ్చు, 6th జూన్ 2022, ఇది వచ్చేసి ఏప్రిల్ 2024 అండి. ఇది దగ్గర మీరు చూసుకోవచ్చు 2 ఇయర్స్ స్టాప్ చేసినాను. మీరు ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ చూసుకోవచ్చు, 711 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాచ్ టైం అనేది దీనికి దగ్గర 100 అవర్స్ అయితే వచ్చినది. అదంతా డిలీట్ అయిపోతుందండి. ఓన్లీ వాచ్ టైం మాత్రమే 365 డేస్ కౌంట్ అవుతాయి అనే ఉద్దేశంతోనే, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ను స్టాప్ చేసినాను అనమాట. 365 డేస్ సబ్స్క్రైబర్లు, వాచ్ టైం అంటే సబ్స్క్రైబర్లు కౌంట్, ఎర్న్ సెక్షన్లో మానిటైజేషన్ సెక్షన్లో 0 ఉండాలి. అలాగే వాచ్ టైం కూడా 0 ఉండాలి. చూపిస్తాను పదండి. ఇంకా ఎర్న్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎర్న్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఎర్న్ సెక్షన్లో సబ్స్క్రైబర్ల కౌంట్ వచ్చేసి 711 అలాగనే ఉన్నాయి. వాచ్ టైం మాత్రం 0 చూపిస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఈ ఛానల్లో అయితే వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి వాచ్ టైం అయితే రావట్లేదు అనమాట. ఫ్రెండ్స్, చూసినారు కదా, విత్ ప్రూఫ్స్ అయితే చూపించినాను. సబ్స్క్రైబర్ కౌంట్ అలాగనే ఉంది. ఒక్క సబ్స్క్రైబర్లు కూడా కౌంట్ అనేది తగ్గలేదు. వాచ్ టైం మాత్రమే ఓన్లీ 365 డేస్ కౌంట్ అవుతుంది. కాబట్టి నేను దగ్గర 2 సంవత్సరాల నుంచి వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి 0 వచ్చింది. ఎటువంటి ఒక్క సింగిల్ వ్యూస్ కూడా మన ఛానల్లో, ఈ ఛానల్లో అయితే రావట్లేదు అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలాగుందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసినారు కదా, ఓన్లీ వాచ్ టైం అనేది 365 డేస్లో కౌంట్ అవుతుంది. మీకు మినిమం 1000 సబ్స్క్రైబర్లు ఉంటే చాలు. అది 2022లో సంపాదించినారా, 23లో సంపాదించినారా అనేది మ్యాటర్ అనేది కాదనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.